ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో శనివారం డిప్యూటీ తహసీల్దార్ నాయుడు, దోర్నాల మండల టీడీపీ అధ్యక్షులు షేక్ మాబ్ రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. ఈ మేరకు దోర్నాల టీడీపీ అధ్యక్షులు షేక్ మాబ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నూతన సంస్కరణకు శ్రీకారం చుట్టిందని, అప్పటి ప్రభుత్వం జగన్ యొక్క చిత్రం పెట్టుకుని రేషన్ కార్డులు పంపిణీ చేయడం విచారకరమని, స్మార్ట్ కార్డులు వల్ల ప్రజలకు ఎన్నో ఉన్నాయని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎన్నో ధృవీకరణ పత్రాలు, అనేక సేవలు కార్యాలయాలకు వెళ్లకుండా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పత్రాలు పొందేలా ప్రభుత్వం నూతన వ్యవస్థను అమలు చేసిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మురళి, రాష్ట్ర రైతు సంఘం నాయకులు జడి లక్ష్మయ్య, నాయకులు దొడ్డ శేషాద్రి, ఈదర మల్లయ్య, కొప్పుల సుబ్బారెడ్డి, మౌలాలి, మాజీ జెడ్పీటీసీ పిచ్చయ్య, డీలర్లు దేశ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఆధారము ఈ రేషన్ కార్డు కాబట్టి, ఈ రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుంది కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ను మనం వాట్సాప్ గవర్నెన్స్లో దీన్ని పొందుపరిస్తే ఆటోమేటిక్గా మన డేటా చరిత్ర అంతా వచ్చేస్తుంది. మనం దారిద్ర్య రేఖలో ఉన్నామా, మధ్యతరగతిలో ఉన్నామా, లేదా హై ఇన్కంలో ఉన్నామా అనేది తెలిసిపోతుంది. దాని ద్వారా మనకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా సరే నిమిషాల్లో దాంట్లో ప్రత్యక్షం అవుతుంది. దాన్ని మనం ఆధారంగా చేసుకొని దాన్ని ప్రింట్ తీసుకొని మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి వీటన్నిటికీ మూలమైనటువంటి ఈ రేషన్ కార్డు అనేది స్మార్ట్ కార్డు రూపంలో తయారు చేసి దీన్ని మనకి ఇవ్వడం అనేది మన ప్రభుత్వం చేసినటువంటి మంచి సౌకర్యము. దీన్ని మనం అందరం ఉపయోగించుకొని దీన్ని మన దగ్గర భద్రపరచుకొని దీని ద్వారా మనము రేషన్తో పాటు అనేక ఇతర సౌకర్యాలను కూడా పొందేదానికి అవకాశం కల్పిస్తుంది మన కూటమి ప్రభుత్వం. కాబట్టి దీన్ని మన రాష్ట్రం అంతా ఈరోజు మనము పంపిణీ చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా దోర్నాలు కూడా పంపిణీ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎవరు మిస్ కాకుండా ఆయా విఆర్ఓల దగ్గర, అదేవిధంగా మీ సేవా కేంద్ర మన సచివాలయ కేంద్రాల్లో వెళ్ళి ఈ కార్డులను తీసుకొని రాబోయేటటువంటి మన రేషన్ సీజన్ నుంచి దీన్ని ఉపయోగించుకొని ఇతరత్ర సేవల్ని కూడా పొంది ఆ విధంగా